శ్రీకాళహస్తి పట్టణంలో విపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన 3 అబద్ధాలు 6 అబద్ధాల సాక్షిగా సాగింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. పట్టణం నడిబడ్డులోనే ఆయన ఉన్నటువంటి ప్రాంతంలోనే 14 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు డ్రైనేజీలు చేసినటువంటి చరిత్ర మీకుంది. ఈరోజు ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి లేదంటూ ఒక విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు కాళహస్తిలో రాజకీయ బిచ్చు పెట్టింది మాధవరావుల ఇంటికి వచ్చి. కనీసం ఇంత పెద్ద టెంపుల్ సిటీ అన్నావు. టెంపుల్ సిటీలో డెవలప్ చేసి నేను ఎందుకు డెవలప్ చేయాలి? 4 అండర్ గ్రౌండ్లు తీసుకుని వచ్చినావా? 30 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. తిరుమల, కాళహస్తి, కాణిపాకు టెంపుల్ సిటీస్. కనీసం 4 అండర్ గ్రౌండ్ దేవుడి చెయ్యి ఇరిగిపోయింది రథం తీసుకుని వచ్చినప్పుడు. అప్పుడు మేము పబ్లిక్లో చెప్పాం 1 సంవత్సరంలో అండర్ గ్రౌండ్ తీసుకొని వస్తాం. కానీ ఈరోజు చూసారా, 3 నావాలు, 3 అడ్డబొట్లు, నాగుపాము, సాలుపురుగు, ఏనుగు డిజైన్తో అయోధ్యలో కూడా లేనట్టుగా అంత వీటుగా ఈరోజు లైట్లు వేసుకున్నాం. అర్థమైందా? అందులో ఆ లైటింగు నిజంగా ఆయన ఆ ఫోకస్ మీరు చూస్తే గడ్డ మీద పడి ఉంటుంది. కనీసం నీకు నీ మొహంలో ఎన్ని రకాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికి ప్రపంచానికి తెలుసు. కానీ కాళహస్తి యూస్ఫుల్ని అందంగా తీసుకొని వచ్చినావు. నీ మొహం కన్నా అందంగా ఆడన్న దేవుడు అవుపల్లా నీక అంత పెద్ద లైటింగ్ అవుపల్లా? నువ్వు ఇంత ముందు వచ్చాడు వైర్లు అవుపడుతున్నాయి నీ అవుపల్లా. మళ్ళీ బొజ్జల ఫ్యామిలీ ఎందుకు 30 సంవత్సరాలు చేయలేకపోయినారు? ఆడిని అడుగుండేది. ఆ గడ్డ మీద నిలబడి నీకు లైఫ్ ఇచ్చిన గడ్డ, ఈ ఊర్లో పెళ్లి చేసిన గడ్డ 2 ఇక్కడనే. మాధవరావులు రాజకీయ లైఫ్ పెట్టితే నీకు సుబ్రహ్మణ్య నాయుడు నీకు పెళ్లి చేశాడు. ఈ గడ్డకి నువ్వు ఏం చేస్తావు నేను అడుగుతున్నా. వద్దు, ఆయన ఊరు ఏదో మాట్లాడినా ఉంటా, ఏం అభివృద్ధి లేదని. మళ్ళీ నువ్వు ఎందుకు తెలుగు గంగ నీళ్ళు రామారావు తీసుకొచ్చి తెలుగు గంగ మీద 12,000 ఎకరాలు నేను ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈరోజు దాదాపు 12,000 ఎకరాలు చెరువులకు నీళ్లు నింపి అక్కడి నుంచి పండిస్తానే. మళ్ళీ 30 సంవత్సరాల చరిత్ర నీది. 4 తెగ్గోయినా నువ్వు. నేను చేశా, నా డబ్బుతో చేసిన, గవర్నమెంట్ డబ్బు కాదు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అబద్ధాల నాయుడు గారు. నా డబ్బుతో చేసిన చిన్న పిల్లగాన్ని ఓడిపోయి గెలిచినవాడిని. అర్థమైందా? నీ పక్కన ఏరప్పను పెట్టుకొని మాట్లాడితే నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నీకు సిగ్గు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకుందని అడుగుతున్నా. ఇసుకెత్తుకోపోయినా నీ దొంపదెగ. నేను ఇసుకెత్తుకోపోయింది 17 మంది చంపేశావు కదా. అల్వా బొజ్జల కుటుంబం చంపేశాడు 17 మందిని. అప్పుడు అందరూ రాలేదా? రాష్ట్రంతో ఉలికి పడలేదా? కనీసం ఇసుకని ఇల్లు కట్టుకునే దానికి లేకుంటే శవాలతో కూడా ఎత్తుకు వెళ్ళిపోయినారు. మీరు నా గురించి మాట్లాడతారా? ఎందుకు చెప్తానంటే ఈశ్వరుడు చాలా పవర్ఫుల్. లాస్ట్ టైం వచ్చి నా మీద అబద్ధాలు చెప్పావు. ఏమన్నావు? మస్తుతోడు 1000 కోట్లు సంపాదించాన్నావు. నేను ఈశ్వరుడు దగ్గరికి వస్తా, అక్కడ ప్రమాణం చేస్తా, నేను నా బిడ్డల మీద టెంపుల్లో నేను కానీ రూపాయి కానీ తినుంటే నేను సర్వనాశనం అయిపోతా. నువ్వు బొజ్జల ఫ్యామిలీ వచ్చి ప్రమాణం చేస్తారా? వెండి కుదవ పెట్టుకుని డైమండ్ చేసుకునేది అనుకున్నారా బొజ్జల ఫ్యామిలీ? మీరు వెండిని కుదవ పెట్టుకున్నారు, డైమండ్ సెటిల్ చేసుకున్నారు మీరు. అందుకే ముందున్న ఈవో కాలు కూడా తీసేసినారు. ఏమైంది మీ కుటుంబం తెలుసు. ఇంకా కూడా ఒకరి గురించి విమర్శించేప్పుడు మన గురించి ఏమనుకున్న జనాలు ఆలోచించు. నేను ఇంకా దేవుడికి బంగారు చేయించాను, నంది వెండి చేయించిన, 4 అండర్ గ్రౌండ్ చేయించిన. ఇంకొక మాట మాట్లాడినామంట, మధుసూదన్ రెడ్డి బీటుకేసిన. నీ మొహానికి మేకప్ వేసేదానికి ఎంత డబ్బు అవుతుందా? కనీసం దేవుడికి కనీసం రోడ్డు ఆలోచించావు నువ్వు. నీ మొహానికి అయ్యే మేకప్ సెట్టు, నీ మొహానికి అయ్యే సంవత్సరానికి రోడ్డు అయిపోయి ఉంటుందిరా. కాళహస్తిలో 7 to 7 రోడ్డు అయిపోయి ఉంటుంది. ట్రాఫిక్ మాకు తెలిసాడు బాధలు. 7 to 7 నేను తీసుకుని వస్తే బొజ్జలు సుధీర్ వండుకొని ఓయమ్మ 40 కోట్లు అన్నాడు. అది 19 కోట్లతో ఈరోజు ఫస్ట్ ఫేజ్ తీసుకొని వచ్చాను. మీరెందుకు తీసుకురాలిపోయినారు? 5 బ్రిడ్జిలు ఉన్నాయి, ఒక్క రోడ్ లేదు. బ్యూటిఫికేషన్ అంటే హైదరాబాద్ కూర్చున్నావే, నేను హైదరాబాద్ డెవలప్ చేశాను, అందంగా చూపించాను అంటావే. నా గుడి నేను అందం చూపించుకోబోలే. నా కొంపకాడ 4 కుండీలు పెట్టుకుంటామే, చెట్ల ఎందుకు పెట్టుకుంటాము? ఇల్లు అందం కావాలి, ఒక ఇంటికి అర్థం కావాలి. మనం లేవుట్టుందా మంది జూబిలీ హిల్స్లా 70 అడుగుల రోడ్డే, 60 అడుగుల రోడ్డే. ఏది మీ కొంపలు 50 ఉంటే కొంపలు, మీ ఏరియాలో 50 కొంపలకి ఎంత? 60, 70, మెయిన్ రోడ్ వస్తే 100 అడుగులు. మా ఈశ్వరుడికి కనీసం రోజుకి 50,000 మంది వస్తున్నారే, 15 అడుగుల రోడ్డు ఉంది. మానవత్వం ఉందే నీకు? 14 సంవత్సరాలు సీఎం అన్నావు, ఏ మొహం పెట్టుకుని నువ్వు స్టేజ్ ఎక్కుని మాట్లాడతావు? అందుకే నేను 7 to 7 రోడ్డు తీసుకుని వచ్చాను. మరి మీరెందుకు
అందరూ బెడ్ మీద పనుకుంటా ఉంటే ఆ బ్లడ్ కారుతా ఉంటే ఈరోజు సిమెంట్ రోడ్ వేసాం. అర్థమైందా? ఆడ పక్కనే ఉన్నాడు కదా సుధీర్, పక్కనే ఉన్నాడు నీ సుధీరా. ఆ సుధీర్ని అడుగు, నీ ఊరికి ఎందుకురా కుంభాభిషేకం చేయలేదు? 33 సంవత్సరాలు నీ సొంతూరు దేవాలయాన్ని కట్టించుకునే దానికి వగలేని మినిస్టరు, వాళ్ళ నాయన, వాళ్ళ తాత మేసాలు తిప్పేది కదరా కావాలి. నీ గుడికి నేను కుంభాభిషేకం చైర్మన్ పెట్టుకుని కుంభాభిషేకం చేయించావు. అర్థమైందా? 33 గుళ్ళ కుంభాభిషేకం చేయించాం. అభివృద్ధి అంటే అది కాదా? అభివృద్ధి అంటే ఏది? కాళహస్తిలో చేసినాం, ఓరందరూ రూల్ రోడ్ వేసుకున్నాం. నేను ముత్యాల రోడ్డుకి డబల్ రోడ్ వేయించాను జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఏం తెలుసా? ప్రతి ఇంట్లో 3 పూటలు తింటే అభివృద్ధి, ప్రతి ఇంట్లో చదువుకుంటే అభివృద్ధి, ప్రతి ఇంట్లో ఇల్లు కట్టేసి అభివృద్ధి. అర్థమైందా? అభివృద్ధి అంటే రాజధాని 4 బిల్లులు కడితే కదా అభివృద్ధి. ఆ 4 బిల్లుకి 10,000 కోట్లు దారబోసినావు. ఆ 10,000 కోట్లు నాడు నేడు పిల్లల అమ్మ ఒడి ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు మహానుభావుడు. అదే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏందా? నా బిడ్డ అమెరికాలో పోయి తీసుకొని వస్తే 5 లక్షలు నెలకు శాలరీ, అది అభివృద్ధి. నా బిడ్డ బెంగళూరు పోయి ₹1,00,000 తీసుకొస్తే అది అభివృద్ధి. అభివృద్ధి గురించి మాట అర్హత నీకు లేదు. నీ కుప్పానికి తాగేదానికి నీళ్ళు ఈనాడు. నువ్వు ఒక మనిషివి. నువ్వు వచ్చి ఈడ మైకేల్ జాక్సన్ లాగా ఊగుతూ ఈ పక్క ఎర్రసందనం స్మగ్లర్ పెట్టుకొని మాట్లాడుతున్నావే. ఎర్రసందనం స్మగ్లర్ పెట్టే కదా. ఓకే, మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దల ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ కదా. గోపాలరెడ్డి ఎందుకు తీసేసినావు మినిస్ట్రీ? ఎందుకు తీసావు నాయన? వయసు అయిపోయింది, ఎందుకు తీసావు? పక్కన ఎర్రసందనం స్మగ్లర్ని పుష్ప నెంబర్ 3 పక్కన పెట్టుకొని 3 సార్లు వార్నింగ్ ఇచ్చావు. పుష్ప 1, పుష్ప 2 సినిమా, 3rd సినిమా తీయాలి మీద 3 సార్లు వార్నింగ్ ఇస్తే వెనకపోతే లారీలు పట్టేస్తే నువ్వే వార్నింగ్ ఇచ్చావు కదా. పేపర్లో వచ్చింది కదా, అంత స్టేట్మెంట్ అయింది కదా. వీళ్ళు అమ్మ కొడుకు వచ్చి నోరు కొట్టుకున్నారు కదా తీయొద్దని. మళ్ళీ నువ్వెందుకు తీసావు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? అంత పెద్ద కుటుంబం అయితే ఎర్రసందనం అమ్మని కుటుంబం కాబట్టి నువ్వు తీసావా? నువ్వే కదా ఫెయిల్యూర్ చేసావు. ఆ కుటుంబాన్ని వద్దని తీసేసి నువ్వే కదా. మళ్ళీ ఓడికి ఎట్ట సీట్ ఇచ్చినావు నువ్వు? అంటే నీకెంత పార్ట్నర్షిప్? ఆ 1,000 కోట్లు నీకెంత పార్ట్నర్షిప్? అమ్మేసిన 5,000 కోట్ల ఎర్రసందనంలో నీకెంత ఇచ్చాడు బొద్దలు సుధీర్? నువ్వు వచ్చి ఈశ్వరుడు ప్రమాణం చేస్తావా? వచ్చి ప్రమాణం చేస్తావా నువ్వు? సుధీర్ రా, నేను వస్తా. మీ బొజ్జల ఫ్యామిలీ ఎర్రసందనం అమ్మలేదని చెప్పను. నేను ఈశ్వర్ దగ్గరికి వస్తా, ప్రమాణం చేస్తా. వస్తావా? లాస్ట్ టైం పిలిచిన నువ్వు రాలా, జైలుకి వెళ్ళిపోయినావు నెలకత్తా. చెప్పాను నేను, ఈశ్వరుడు చాలా పవర్ఫుల్. కాళహస్తిలో అబద్ధాలు చెప్పకూడదు. ఈశ్వరుడు దేవుడు వచ్చి నన్ను తిట్టేసిపోతున్నావు, నన్ను తిట్టే పర్వాలేదు. అబద్ధాలు, గుడి మీద అబద్ధాలు చేసి మన తల్లి మీద అబద్ధం చెప్పకూడదు. తల్లి క్యారెక్టర్ అని చెప్పకూడదు. గుడి మీద క్యారెక్టర్ అది. గుడి మీద అనేది 10 మంది కూడి పెట్టేది. గుడి అనేది ఒక హిందుత్వానికి సంబంధించింది. ప్రతిసారి వచ్చి అబద్ధాలు చెప్పి గుడిని ఈరోజు హిందుత్వాన్ని కిందకు తీసుకొచ్చిన కుటుంబం మీది. మాట్లాడు, నీకు ప్రూఫ్ ఉందా? నీకుందా చంద్రబాబు నాయుడు ప్రూఫ్? చూపించు. నేను అంటున్నాను కదా, లాస్ట్ టైం నీ కొడుకు పిలిచిన పాదయాత్ర రా, వచ్చిన రోజు నీ కొడుకు గుడికి రాకుండా పరారైపోయిన తొక్కలక్గాడు నీ కొడుకు. తొక్కలకు కొడుకును పెట్టుకున్నావు. నేను ఛాలెంజ్ చేసిన, రా బాండ్ పేపర్ ఇస్తా, నీ బాండ్ పేపర్ నా ఆస్తులు 2 ఎక్స్చేంజ్ చేస్తారా రా సుధీర్, రా నా ఆస్తులు ఏమన్నట్టు తీసుకుందో, నేను సంపాదించిన ప్రూఫ్లు ఇవ్వమని అడిగిన. ఎందుకు నీ కొడుకు రాలేదు? ఇప్పుడు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఇక్కడ పనుకోండావు కదా, రా. నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు అయితే నువ్వేం చెప్పిన అవినీతి నా మీద ప్రూఫ్ చేయి. నువ్వు 200 ఎకరాలు ఒక అనాసిపల్లికి, ఒక ఊరికి 200 ఎకరాలు లేదు. అది తెలుసా నీకు? డ్రామాలు ఆడుతున్నావు నాతో. నువ్వు డ్రామాలు ఆడుతున్నావా? 30 ఎకరాల సమస్య, 30 ఎకరాలు 46 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది. ఎవరు దానికి ఓనర్ తెలుసా? ఎవరు ఓనరు? నువ్వు చంద్రబాబు నాయుడు, నిజంగా చంద్రబాబు నాయుడు అయితే అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి, మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీ పార్టీ తిరుపతి ఏం పేరు అతను? పుత్తా వచ్చేసి కడప, దాంట్లో ఉన్నాడు సంజీవయ్య. ఎవరా? మాజీ ఎమ్మెల్యే అల్లుడు. మాజీ అల్లుడు మన కోర్టులో తెచ్చుకోలేదా? నేను ప్రూఫ్ చేస్తే ఏమవుతావా? నీకు సిగ్గు, మానవం, లజ్జ నీకు అని ఉంటే నేను కోర్టు పేపర్లో తెల్లారిస్తాడా, వాడి మీద ఏం యాక్షన్ తీసుకుంటావు? అది గవర్నమెంట్ రాయిచ్చేద్దాం బా. నేను చెప్తున్నాను, ఆ దాంట్లో 5 ఎకరాలు పెడిగి జగనన్న కాలనీకి ఇచ్చా. నీకు సిగ్గు, మానవం మీ ఫ్యామిలీకి, బొజ్జల ఫ్యామిలీకి ఉన్నా, గోపాలకృష్ణారెడ్డి ఫ్యామిలీకి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి ఉన్నా, మీ తెలుగుదేశం వాళ్ళ పార్ట్నర్షిప్లో ఉంది. ఇప్పుడు కూడా అది కోర్టులో పోయి కోర్టులో స్టే తెచ్చుకునే దానికి మొన్న పోయినాడు సంజీవయ్య. దానికి ప్రూఫ్ బయట పెట్టు. మాట్లాడేప్పుడు స్లిప్పులు రాస్తే చదివేది నువ్వు ఒక మనిషివా? నువ్వు ఒక సీఎం, ఒక మాజీ సీఎంలు ఎవడో ఇచ్చిన స్లిప్పులు కాపీ కొట్టే బతుకురా అనేది. నీ బతుకంతా కూడా మామదేడ పదవి పెరుకునేది. ఎవడో స్లిప్ రాస్తే చదివే బతుకునేది.
కరెక్ట్గా మాట్లాడు మిస్టర్ చంద్రబాబు. నా గురించి నీకు అసెంబ్లీలో తెలుసు, నిద్రలో కూడా మసూదోడు జ్ఞాపకం వస్తాడు. అందుకే నువ్వు స్టే చేసినావు ఇక్కడికి వచ్చి. అర్థమైందా? నన్ను ఎన్ని తిట్టాలన్నా అనుకున్నావు కదా, పొనుకున్నావు. ఆ దేవుడే నీకు సగిన శాస్తి నెలలో ఇక్కడికి పోయినా నన్ను ఏమన్నా కూడా నెలకు జైలుకి పోయినావు. ఇంకా నెలకి ఏమవుతావో ఈసిపోటు ఉన్నాడు. ఎందుకంటే పవర్ఫుల్. నేను తప్పు చేసిన నోదళ్ళు, నువ్వు తప్పు చేసిన నీ నోదళ్ళు. 14 ఏళ్ళు సీఎం గా చేయలేనటువంటి అభివృద్ధి మరొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే నేను చేసి చూపిస్తానని చెప్పు కళ్ళబొల్లి అభివృద్ధాలు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏమి లేనమ్మా, ఏళ్ళు పోయినట్టు. ఎందుకు చేయలేదయ్యా? నువ్వేం అభివృద్ధి చేసావయ్యా? నీకు హైదరాబాదు కేసీఆర్ సెక్రటరీ బిల్డింగ్ 800 కోట్లు కట్టాడు. మోడీ గారు 1100 కోట్లు ఈ దేశానికి రాజధాని కట్టినాడు ఒక్క సంవత్సరంలో. మళ్ళీ నువ్వు పెద్ద మేధావు, ప్రపంచంలో మేధావు, నువ్వెందుకు 5 సంవత్సరాలు కట్టలేదు మిస్టర్ చంద్రబాబు నాయుడు? వెరీ జోరం. వాట్ ఈస్ ప్రాబ్లం? యువర్ ప్రాబ్లం ఏంది? నీ బ్రెయిన్ ఏంది? మర్చిపోతావు. బీజేపీ కోటి ఇద్దంటావా? ఒరే నీ అమ్మ మాట సరినోడు నువ్వా? ఆ రోజు బొకే మోడీకి పక్కన చేరేసి అవమానం చేస్తే అర్థమైందా? 3 పత్తివత్తులు ఒక దగ్గర చేస్తే ఎట్టుంటుంది అట్టున్నది. ముగ్గురు ఒక దగ్గర ఏమన్నా ఉందా? ముగ్గురు కాదు 30 మంది రండి. మేము ఎప్పుడు సింగిల్గా పోతాం, ప్రజలు మాకు ఓటేస్తారు. అవినీతి చెప్పేప్పుడు ప్రూఫులతో మాట్లాడు. అర్థమైందా? పక్కన కూర్చొని ఏరప్పని 17 మంది చంపేసిన ఏరప్పని పక్కన పెట్టుకోండవు. ఎర్రసందనం కోసం వచ్చిన మనుషుల్ని ఆ రోజు తమిళనాడు వాళ్ళు చంపేసిన చరిత్ర నీది. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు పక్కన పెట్టుకొని మాట్లాడే అర్హత నీకు లేదు. టెంపుల్ ఎలా కాపాడాలో కాళహస్తి ప్రజలు తెలుసు, నాకు తెలుసు. ఎలా కాళహస్తి డెవలప్ అయిందో నేను ఈ 30 సంవత్సరాలు 3 సంవత్సరాలు డెవలప్మెంట్, 30 సంవత్సరాలు డెవలప్మెంట్ బుక్ ఇదో మిస్టర్ చంద్రబాబు నాయుడు. కళ్ళు అవుపడకపోతే నీ బుక్ పంపిస్తా. ఈ బుక్ నీ బస్సు కాడ పంపిస్తా. రేపు తెల్లారితో తీసుకోగలుగుతావా? నేనేం అభివృద్ధి చేశాను? మీ వాడు అభివృద్ధి చేసి చూపించు 30 సంవత్సరాలు. ఆ ఆర్డీ ఆఫీస్ ఎందుకు తేలేకపోయినా మిస్టర్ చంద్రబాబు నాయుడు? వై ఎందుకు తేలేకపోయినా ఆర్డీ ఆఫీస్? కుప్పానికి కూడా నేను పెడితే నీకు వచ్చి నీ బతుక్కి. మధుసూదన్ రెడ్డి పోయి సీఎం గారు రిక్వెస్ట్ చేసిన, అన్నా మాకు నాయుడుపేట పోవాలి, తిరుగుతూ పోవాలి, గూడూరులో ఒకటి ఉంది, నాయుడుపేటలో ఆర్డీ ఉంది, నాకు ఒకటి అంటే అవునా మొదలు అంత దూరం అవుతుంది. లేదన్నా రైతులు ఎక్కువ ఉండాలన్నా, కొన్ని వేల ఎకరాలు ఇక్కడ రైతులు పంటలు పండిస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతున్నదంటే ఇమీడియట్గా ఆర్డీ ఆఫీస్ కాళహస్తి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎందుకు నీ ఫ్రెండ్ బద్దలు గోపాలకృష్ణాడు 30 సంవత్సరాలు హిస్టరీ ఉండేవాడు ఎందుకు తేలేకపోయినాడు? ఎందుకు డ్యామ్ తేలేకపోయినారు? మసూద్ తెచ్చాడు. ఏదో కొంచెం గుడి పక్కన కనీసం దేవుడు రోడ్డు ఎడల్పు చేస్తే తట్టుకోలేని పరిస్థితి మీద ఉన్నదంటే మీ ఊరందరికి ఎందుకే డబుల్ రోడ్డా? ఎందుకే మీ ఊరికి ఊరందరికా? ఎన్నో 4 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకి 50,000 మంది వస్తారు. 15-18 అడుగులు రోడ్డు. రా మీడియా రండి, చంద్రబాబు రా అన్న రమ్మను చూపిస్తా రోడ్డు ఎంత ఉందో. ఇది నీ మనసుకి తెలిసింది. వచ్చింది చదివితే నీలాంటి వాడికి ఉండేది అసలు మొదలే నీకు మర్చిపోతావు, ఏం మాట్లాడతావు తెలీదు. అర్థమైందా? ఛాలెంజ్ చేసేది నిజాయితీతో ఛాలెంజ్ చేయి. లాస్ట్ టైం ఛాలెంజ్ చేశాను, నీ కొడుకు పరిగించాడు. నువ్వైనా వచ్చినావా ఛాలెంజ్కి? నువ్వు రాలేవు. అదే ఉంటే తోకల దగ్గర మాట్లాడిస్తానంటావు. నువ్వేరా ఓపెన్, నేను ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే, యువర్ నాట్ సీఎం. అయిపోయిన సీఎం, తీసేసిన తహసీల్దార్లు, నేను తీసేసిన ఎమ్మెల్యే, నువ్వు కూడా ఎమ్మెల్యే. ఇప్పుడు అంతే ఓపెన్ ఛాలెంజ్ పిలుస్తాను కదా. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోమశిల వాటర్ నుంచి కండలేరు ద్వారా ఈ శ్రీకాళహస్తి నీరు తీసుకొస్తాను, తిరుపతికి ఇస్తానని చెప్పి మరొకసారి మోసం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఏందయ్యా వాడు మా దరిద్రం అయ్యా, మా దరిద్రం. చిత్తూరు జిల్లాకి దరిద్రం ఏం చెప్పండి? ఈ సీఎంలు అవటం. ఆ కిరణ్ కుమార్ ఉన్నాడు, 6,000 కోట్లు తీసుకొచ్చాడు. దాన్ని తినేసి నాశనం చేశాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. వాటర్కి ఇస్తా అన్నాడు. ఇచ్చేవాడు ఒకటి సంవత్సరం ముందు ఇచ్చుంటే వర్క్ అనే ఉంటుంది. వాడు దిగేప్పుడు ఇచ్చాడు 6,000 కోట్లు కిరణ్ కుమార్. అది 2 క్యాన్సిల్ చేశారు. ఇది ఎస్ఎస్ కెనాలు. ఎందుకు మీ గోపాలకృష్ణ 7 కోట్లు అడిగినాడు కదా, సుధీర్ అడిగినాడు కదా, ఆపేసిందా? మీ గవర్నమెంట్లో ఎందుకు ఆగిపోయిందా? ఇప్పుడు దాకా గాల ఫారెస్ట్ ప్రాబ్లం అని మీ వల్ల కావటంలా. మీరెందుకు చేయలేకపోయినారు? మీరెందుకు వాటర్ ఇలాపోయినారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాతే వానలు పడుతున్నాయి. కనీసం 3 పూట్ల ఈరోజు 2,200 రూపాయలు మూట అమ్ముతున్నారా? నువ్వు వస్తే దరిద్రం. రైతులు చచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2,200 రూపాయలకు మూట అమ్ముతున్నారు. నువ్వు వచ్చి నిన్ను నమ్మతం అంటే జనాలు అబద్ధం. అదే సంపద సూచిస్తావు. ఏం సంపద సూచిస్తావు నువ్వు చెప్పా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సంపద చెప్పు? ఏం సంపద మీనింగ్ చెప్పు. అసలు సంపద అంటే ఏం చెప్పు? హెరిటేజ్ సంపద, హెరిటేజ్నే అభివృద్ధి చేయటోదా? హెరిటేజ్ని చూసినట్టు కనీసం రాష్ట్ర ప్రజలు చూస్తుంటే బాగుపడి ఉంటారు కదా, రాష్ట్ర ప్రజలు చూస్తుంటే బాగుంటారు కదా. కాబట్టి ఇది ఈ
కాళాస్తిని ఎలా డెవలప్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అర్థం కాల. ఈరోజు నీ పక్కనున్న చిన్న చిన్న ఈయన పెట్టుకొని మాట్లాడటం పద్ధతి కాదు. కాబట్టి ప్రజలు కాళాస్తి ప్రజలు నాకు 40,000 మెజార్టీ ఇచ్చారు. మరలా కూడా గెలిపిస్తారు. జగన్ అన్న ఆశీర్వాదం, జగన్ అన్న ప్రజల్లో ఈరోజు దేవుళ్ళలా చూస్తున్నారు. అర్థమైందా? నిన్ను చూసేది మీడియా, సోషల్ మీడియా డూప్లికేట్ వాళ్ళు నిన్ను పైకి తీసుకొని పోతున్నారు. నువ్వు ఒక సిగ్గులేని సీఎం, ఒక బీసీకి ఎమ్మెల్యే టెక్టినాడు. నువ్వు ఒక సీఎం, మాజీ సీఎమ్మా. చిత్తూరు జిల్లాలో కుప్పంలో బీసీ టికెట్ కొట్టేసినాడు. నువ్వు ఒక నిజాయితీ పరుడివా? ఉండే 2 బీసీ సీట్లు కూడా నువ్వు ఈరోజు ఒక నాయుడు గారు, ఒక రెడ్డి గారు ఇంతమంది తీసుకున్నారే బీసీ సీట్లు కూడా. బీసీ సీట్లు ఎందుకు? ఒక బీసీ సీటు బీసీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి దేవుళ్ళ చూసే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎమ్మెల్సీ ఇచ్చారు. భరత్కి ఇచ్చాడు, సిపాయి సుబ్రహ్మణ్యంకి ఇచ్చాడు. అర్థమైందా? నీకు నక్కకి నాగలోకానికి దూరం. నువ్వు నిలబడే ఊర్లోనే నీకు దిక్కుల. ఈసారి ఓడిపోతున్నావు. నీకు పిచ్చొచ్చేసింది. నేను నమ్ముకున్న ఈ కాళాస్తిలోని అన్ని పార్టీలు ఓడిపోతాయని చెప్తాడు బొజ్జల సుధీర్ని. ఎట్ట ఎన్నిపోటు పడుస్తారు అందరికి తెలుసు. కాబట్టి ప్రజలే పడుస్తారు. పార్టీలు నువ్వు అనుకున్నావు చూడు, కూడా ఉండేవాళ్ళు అతని గురించి తెలుసు. 4 సంవత్సరాలు ప్రజలు ఆడిపోయినారు తెలియని సుధీర్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావే. కరోనాలో ఉన్నా నేను, కరోనాలో అందరికి సేవ చేశాను. మళ్ళీ మీరు ఎందుకు సేవ చేయలేకపోయినారు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా చచ్చిపోతే 10,000 రూపాయలు ఇస్తాను. ఈ భూ ప్రపంచంలో ఎవరికి కూడా ముస్లిమ్స్ పెళ్లి అయితే బీరో, మంచం, టీవీ, పాత బస్తీ కానించి దుబాయ్ కానించి ఏ కంట్రీలో మసూద్ రెడ్డి ఇస్తున్నాడు. నీ పక్కనేవాడు ఎర్రసంద్ర అమ్ముకొని పోయి హైదరాబాద్లో కొనుక్కున్నాడు. నేను బెంగళూరులో సంపాదించి రియల్ ఎస్టేట్లో కాళాస్తిలో వచ్చి ఖర్చు పెడుతున్నా. ఇక్కడ దోసుకొని హైదరాబాద్ పెట్టేవాడు కావాలన్నా, లోకలోడు కావాలన్నా, నాన్ లోకల్ కావాలన్నా కాళాస్తి ప్రజలు తెచ్చుకోవాలి. లోకల్ అంటే మసూద్ రెడ్డి ఎప్పుడైనా కూడా 104 లాగా పనికిస్తాడు. నాన్ లోకల్ అంటే ఇంటర్నేషనల్ కాలది. ఈజ్ అ స్మగ్లర్. వాడు ఏమిలే ఓపెన్ ఛాలెంజ్. మిస్టర్ చంద్రబాబు నాయుడు, గివ్ మీ యువర్ పాస్పోర్ట్. గివ్ మీ ఎవరు సుధీర్ పాస్పోర్ట్. కొన్ని వేల సార్లు ఎందుకు ఫారిన్ పోయినాడు అది చెప్పేస్తే మిగతా మాట్లాడతాను. శ్రీకాళహస్తి అభివృద్ధి గురించి చర్చించే అవకాశం మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల బియ్యపు మసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో వేల కోట్ల అభివృద్ధి జరిగింది. ఈరోజు శ్రీకాళహస్తిలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి శివయ్య సాక్షిగా అబద్దాలను వల్లివేస్తూ ఉన్నారు. ఇవన్నిటన్నిటిపైన తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. పక్కన ఎర్రచందనం స్మగ్లర్ను పెట్టుకుని అబద్దాలు వల్లిస్తే శ్రీకాళహస్తి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో భారీ మెజారిటీతో మళ్లీ తిరిగి విజయం సాధిస్తామని ఈరోజు ధీమా వ్యక్తం చేస్తున్నారు బియ్యపు మసూదన్ రెడ్డి. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి. గెలిచినప్పటి నుంచి కాళహస్తి నియోజకవర్గం అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రజలు నిత్యం మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు ఏ రోజు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేజ్ ఎక్కి అన్నాడని ఏమన్నారు? మసూదన్ రెడ్డి ఏడేం చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నా. నేను కరోనా టైంలో ఇక్కడనే ఉండా. మీ పక్కనుండే ఈరప్పను 4.5 సంవత్సరం హైదరాబాద్లో ఉన్నాడు. ఓడిపి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇక్కడ పొనుకొండవు. రాత్రికి ఎన్నే ఉండవు. నైట్ అయినా ఎవరు స్టే ఇక్కడనే కాళాస్తిలో స్టే చేసి తెల్లారితో బొజ్జల ఫ్యామిలీ రమ్మను, నా ఫ్యామిలీ వస్తారు. నేను ఓపెన్ కాణిపాకం 3 దేవుల మీద ప్రమాణం చేయాలి. ఒకటి కాణిపాకం, ఒకటి కాళాస్తి, ఒకటి వెంకటేశ్వర. ఆ దేవస్థానం కాడ లూరా మీడియా తీసుకొని రండి. నేను ఇక్కడనే ఉంటా. అతను ఓడిపోయి నేను ఇక్కడనే ఉంటానని ఛాలెంజ్ చేయమను. ఇక్కడ నేను ఉంటాను. మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ రావాలి. వాడు ఒక్కడే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా వస్తాం. మేము ఇక్కడనే ఉంటాను. దానికి నువ్వు ఓపెన్ ఛాలెంజ్ రెడీనా? ఇటువంటి వాళ్ళందరినీ టికెట్లు ఇచ్చి మాకు ఓటు హైదరాబాద్లో ఉండే ఎక్స్పోర్ట్. నీ బతుకులు హైదరాబాదు, వాడు హైదరాబాదు, ఇంకొకటి హైదరాబాదు. మా బతుకులకి 4 లోకలు వచ్చేసినారు. కుప్పానికి 4 లోకలు, కాళాస్తికి 4 లోకలు. నీకు ఓపెన్ ఛాలెంజ్. నీ పక్కన రేపు తెల్లారుతారా ఓపెన్ ఛాలెంజ్. నేను ఇక్కడనే ఉంటా. ఐఎమ్ లోకల్. నీ పక్కనోడు హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఓడిపి సిమ్ కార్డు స్వర్ణముఖి నదులు వేసేసి ఇప్పటికి 3 సార్లు వేసి వెళ్ళిపోయాడు. 4వ సారి కూడా వేసేసేసారు. ఆ నెంబర్ కూడా ఉండదు, వెళ్ళిపోతాడు. అటువంటి నమ్మి ప్రజలు ఉంటారా? నువ్వు ఫస్ట్ నువ్వు రాత్రికి పొనుకుని తెల్లత గుడికాడరా. నువ్వు చెప్పిన అవినీతికి కూడా నేను ఛాలెంజ్ ఉండా. అవినీతి మీద నేను రెడీగా ఉండా. నా ఆస్తులన్నీ బాండ్ పేపరు ఇస్తా నీ చేతలు. నీ ఆస్తి వాడాస్తి రాసియండి. నా ఆస్తి రాసిస్తా. నాదుంటే మీరు ఎత్తుకునేసిండి. మీద నాకు ఇవ్వండి. ఎక్కువైతే
జనాలు పంచండి, నాది ఎక్కువ అయితే జనాలు పంచండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. అర్థమైందా? ఏమైనా మిగలబెట్టి సచ్చుంటే కదరా మేము ఎత్తుకునేదానికి. ఇసుకు కూడా ఒక లోడ్ లేకుండా చేసేసినారా? ఉండుంటే కనీసం అది ఉంటే ఇసుకు ఎవరు ఎత్తుకోబోతారు? గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ తీసుకుని పథకాలకు పెడుతున్నదే. నువ్వు ఉన్నప్పుడా ఎమ్మెల్యేలు తిన్నారు, మాకు అట్టుండదే. నీ గవర్నమెంట్లో ఏం చేద్దాం? ఎమ్మెల్యేలు రాజులు, జగనన్న గవర్నమెంట్లో పేదోడు రాజు. ఏం చెప్తాం? నీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు రాజులు కోటీశ్వర్లు, మా గవర్నమెంట్లో ప్రజలు కోటీశ్వర్లు, ప్రజలు పేదోళ్ళు, లక్షాధికారులు హ్యాపీగా ఉండారు. ఏం చేద్దాం? జగనన్న ప్రజలు చూశాడు, నువ్వు ఎమ్మెల్యేలు జోబులు నింపినావు. నీకు మా ప్రభుత్వానికి ఏమన్నా ఇది ఉందా? దయచేసి మాట్లాడు, నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడు మిస్టర్ చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తాను.